దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము డిసెంబర్ నెల 2వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. కీర్తనల గ్రంథము 84వ సంకీర్తన 4వ వచనము. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యానవాక్యము దేవుని మందిరమునందు నివసించుచు ఆయనను ఆశ్రయించినప్పుడు కలిగే ధన్యత గురించి మనం ధ్యానించుకుంటున్నాము. ఆయనను ఆశ్రయించుట, ఆయన యందు నమ్మిక ఉంచి మనము ధన్యత పొందుటే దేవుని మందిరం నందు నివసించుట గురించి తెలుసుకుంటున్నాము. అవును, మరి దేవుని ఆశ్రయించడం ధన్యతకు కారణమై ఉన్నది. దేవుని ఆశ్రయిస్తే ధన్యత కలుగుతుంది. ధన్యతే ఎంత గొప్ప భాగ్యము! ఆయన ఆశ్రయించి ధన్యత పొందటము, ఆయనను ఆశ్రయించి దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించిన వానికి దేవుని ఆశీర్వాదం కలుగుతుంది అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. కీర్తనకారుడు ఒక దేశానికి రాజైనను దేవుని ఎడల ఎంత వినయంగా దేవుని ఒక వరం అడిగి దానికోసం వెదుగుతున్నాను అని 27వ సంకీర్తన 4వ వచనములో కీర్తించుట మనం చూస్తున్నాము. అడిగిన వరం ఏమిటంటే, దేవుని అడిగిన వరము ఎలా అడిగాడు? కీర్తనకారుడు వినయంగా అడుగుతున్నాడు. అంత గొప్పవాడైనను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు గనుక, దేవుని యందు నమ్మకం ఉంచిన వాడు గనుక, దేవుని యందు విశ్వాసము కలిగిన వాడు గనుక దేవుని భయభక్తులతో వరం అడుగుతున్నాడు. ఏమనంటే, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకును, తన జీవితకాలమంతయు యెహోవా మందిరములో నివసించాలని ఆయన దేవుని కోరుకుంటున్నాడు. దానికి దేవుని అనుమతి కొరకును వరాన్ని ఇవ్వయ్యా తండ్రి అని కీర్తనకారుడు దేవునికి మనవి చేయుట పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాము. దేవుని కృపాతిశయాన్ని బట్టి ఆయన మందిరములో ప్రవేశించాలన్నటువంటి కోరిక ఆయనకి గాఢంగా ఉన్నది, కీర్తనకారుడికి. అంతేకాదు, రాజైన దావీదు నిత్యము దేవుని పరిశుద్ధాలయం వైపు చూస్తూ నమస్కరిస్తుండేవాడనియు పరిశుద్ధ గ్రంథములో కీర్తనల గ్రంథము 5వ సంకీర్తన 7వ వచనములో సెలవిస్తుంది. అంతేకాదు, దేవుని మందిరం పరిశుద్ధాలయం గనుక కీర్తనకారుడు ఏమంటున్నాడు? నా రాజా, నా దేవా అని సాగిలపడుతుండటం మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాము. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము క్రమము తప్పకుండా ఆయన పరిశుద్ధాలయమునకు వెళ్ళి ధ్యానించుకుంటూ దేవుని యందు విశ్వాసం ఉంచి మనము అడగవలసినవి ఏమిటో, మనం ఉండవలసినటువంటి తీరు ఎలాంటిదో, మనం జీవించవలసిన విధానం ఎలాంటిదో దేవుణ్ణి కానీ మనము అడిగి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ నిత్యము ప్రార్థన యందు మనము గడుపుకుంటూ మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము.
కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్య వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే ఇంతటి గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. తండ్రి, ప్రతి ఒక్కరూ దేవా నీ యందు భయభక్తులు కలిగి నిన్ను ఆశ్రయించి నీ పరిశుద్ధాలయములో నాయన నిత్యము గడిపే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ఈ మనవలన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.